దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి దైవజనులు ఐజాక్ బ్రదర్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క మీటింగ్కి నన్ను ఇన్వైట్ చేసినటువంటి టీమ్ మినిస్ట్రీస్ అధినేత అయినటువంటి దైవజనులు ఆనందరాజు గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి ఈ స్థలానికి నేను రావడానికి ప్రత్యేకమైనటువంటి కారణమైనటువంటి భీమవరంలో ఉన్నటువంటి లెక్చరర్ గారు రాజాజీ గారు, వారి ద్వారా నేను ఈ స్థలానికి రావడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, మరి నా కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. అన్నగారు ఇది వరకు అందరిని ఇంట్రడ్యూస్ చేశాడు కనుక నేను మళ్ళీ ఇవి చేస్తే ఇంకా టైం ఎక్కువ అవుతుంది. కాబట్టి నాకు ఇవ్వబడినటువంటి సమయంకు ఒక నిమిషం అటువైపు వెళ్లకుండా ఇటువైపుకే చేసి వాక్య సేవకులకు సమయం అప్పగించడానికి నేను పూనుకున్నాను. కాబట్టి వాక్య సేవకులు కూడా ప్రత్యేకమైనటువంటి జార్జిముల బ్రదర్కి వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. మరి తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం గాడిమొగ పంచాయతీ అనేటువంటి గ్రామంలో చినవలసినటువంటి ఆ విలేజ్లో దండుప్రోలు సత్యరాజు గారు, దండుప్రోలు వెంకటలక్ష్మి గారు అనేటువంటి దంపతులకు 4 సంతానం. అందులో 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. అందులో 3వ అబ్బాయిగా నేను 1989లో జన్మించాను. అయితే నా జీవితం అంతా ఊహ తెలిసినప్పుడు ప్రాయం నుండి షార్ట్గా వెళ్తూ ఉన్నాను. నాకు ఊహ తెలిసినటువంటి ప్రాయంలోనే నేను ఒక అంతు చిక్కినటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి పరిస్థితి నాకు తెలిసింది. సో దాని ఎఫెక్ట్ ఏంటంటే ప్రతిరోజు రక్తపు విరేచనాలు, వాంతులు అవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజుల్లోనే మా తండ్రి గారు నన్ను అనేకమైనటువంటి డాక్టర్ల దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు, కానీ ఆరోగ్యం మాత్రం ఏమాత్రం కుదిపడడం లేదు. ఆ విధముగా మెడిసిన్ వాడిస్తూ ఎన్నో రకాల మెడిసిన్స్. చివరికి నాన్నగారు 98లో చనిపోయారు. దాదాపు 1 ఇయర్ మెడిసిన్ లేదు. మరలా నేను ఎలాగైనా బ్రతకాలని నా తల్లి నన్ను ఆరోగ్యవంతునిగా చూడడం కొరకు తన జీవితం అంతా కూడా పోరాడుతూ ఎంత కష్టపడిందో వర్ణించలేనటువంటి పరిస్థితి. చివరికి నా జీవితం ప్రతిరోజు కూడా కన్నీళ్ళు, నిద్రలేనటువంటి రాత్రులు, అశాంతి, ఏమాత్రం సంతోషము, ఆనందం, సమాధం అనేటువంటి లేకుండా బాల్యం నుండి నా జీవితము క్షణము కూడా వేదన, దుఃఖంతో నడుస్తూ ఉన్నది. బై బర్త్ హిందూ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తిగా, చాలా నిష్ఠ కలిగినటువంటి వ్యక్తిగా, మరి నరనరాన్న ఐందవ తత్వమును కలిగినటువంటి వాడును. చిన్న ప్రాయంలోనే 10th క్లాస్ ముగింపులోనే రామాయణం అనేటువంటి గ్రంథాన్ని మొత్తానికి చదివి ఇష్టదైవముగా ఆరాధిస్తున్నటువంటి వ్యక్తును. అయితే యేసుక్రీస్తు అనేటువంటి దేవుడి కోసము నాకు ఏమాత్రము కూడా తెలియదు. అంటే తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు, నాకైతే ఆయన కోసం ఎటువంటి అవగాహన లేదు. ఆ విధంగా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆ చైల్డ్ ఏజ్ నుంచి నన్ను బ్రతికించుకోవడానికి అమ్మ ప్రయత్నం చేస్తుంది. ఎట్టకేలకు మరి 2001 ఆగస్టు 31వ తారీఖున హైదరాబాదులో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 గ్లోబల్ హాస్పిటల్లో డాక్టర్ రవీంద్రనాథ్ గారు నాకు మేజర్ ఆపరేషన్ చేసి నాకు పెద్ద ప్రేగు తీసివేశారు. అప్పుడు నేను 7th క్లాస్ చదువుతూ ఉన్నాను. ఆ రోజుల్లో ఆపరేషన్కి ₹1,00,000 అయింది. మా అమ్మకు రోజు కూలి పని 20 నుండి 30 రూపాయలు మాత్రమే. ఎన్నో డబ్బులు అప్పు చేసి ఎంతో కష్టపడి ప్రయాసపడి నన్ను బ్రతికించుకోవడం కొరకు విలేజ్ నుండి హైదరాబాద్ వరకు అమ్మ నన్ను పంపించారు. ఆపరేషన్ చేసి మరి 22 కుట్లు కడుపుకి వేశారు. పెద్ద పేగు టోటల్ తీసేశారు. అంటే నేటికి 23 సంవత్సరాలు అయిపోయింది. ఇదే ఆగస్టు 31వ తారీఖు వస్తే 23 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది నాకు ప్రేగు తీసి. అయితే కేవలము ఒక 6 months మాత్రమే నేను నార్మల్గా బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్ లేకుండా ఆరోగ్యవంతుడిగా ఉన్నాను. తర్వాత చిన్న ప్రేగు మళ్ళా పాడైపోయింది. గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు ఉంటాయిగా, ఆ విధంగా ప్రేగు నిండా కొన్ని వందల రక్తపు గడ్డలు లోపల పాలిప్స్ తయారైపోతూ ఉన్నాయి. అవి మోషన్లో బయటకు రోజు వస్తూ లోపలికి వెళ్ళేది కాదు. ఆ విధంగా ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ, కళ్ళు చీకటి అయిపోతూ నరక వేదన అనుభవిస్తూ ఉన్నాను. ఎన్నోసార్లు ఆ మోషన్కి వెళ్ళినప్పుడే ప్రాణం వదిలేస్తానని చాలా భయం వేసి నా జీవితంలో కడుపు నిండా
భోజనం చేసి పడుకున్నటువంటి రోజులు చాలా తక్కువ దినాలు. 30 సంవత్సరాలు ఈ భయంకరమైనటువంటి వ్యాధితో 2 తెలుగు రాష్ట్రాల్లో నేను వాడలేనటువంటి మెడిసిన్ లేదు. అవసరం బట్టి నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ముగించేస్తా. ఒక లిరిక్ నేను రాసినటువంటి దాంట్లో ఒక చిన్న చరణం పల్లవి పాడుతూ సాక్ష్యాన్ని, ఎందుకంటే మీకు అది అవసరము గనక. మ్రొక్కని దేవుడే లేడు, తిరగని డాక్టరే లేడు, వాడని మెడిసినే లేదు, నాకు మనశ్శాంతి లేదు. మ్రొక్కని దేవుడే లేడు, తిరగని డాక్టరే లేడు, వాడని మెడిసినే లేదు, నాకు మనశ్శాంతి లేదు. నన్ను ప్రేమించిన దేవా, నన్ను కరుణించిన దేవా, నా కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టితివి, నీ సేవకై నన్ను పిలిచితివి. నన్ను ప్రేమించిన దేవా, నన్ను కరుణించిన దేవా, నా కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టితివి, నీ సేవకై నన్ను పిలిచితివి, నన్ను ప్రేమించిన దేవా. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి కానీ మీకు అర్థమైంది. జీవితంలో బాల్యం నుండే మ్రొక్కని దేవుడు లేడు అంటే ఎన్ని పేర్లు అయితే ఉన్నాయి అన్ని పేర్లు కూడా పలుకుతూ తిరగని డాక్టర్లే 2 తెలుగు రాష్ట్రాలలో, మొత్తం ఆకుపసర ఎన్నో రకాల మెడిసిన్స్ మాట. వాడిని మెడిసిన్ లేదు, మనశ్శాంతి లేనటువంటి జీవితంతో అశాంతితో ఈ 2001 ప్రేగు తీసేసి మళ్ళా ప్రాబ్లం అయిన తర్వాత అప్పటికే నాన్నగారు చనిపోయారు, చాలా ఆస్తి పోగొట్టుకున్నాం, అమ్మకి మనశ్శాంతి లేదు, మరలా నేను ఇదే వ్యాధితో ఉన్నాను. ఇప్పుడు ఎలా చెప్పాలి అమ్మకి, ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు 2001 నుంచి 2002, 2003, 2004, 2005 వరకు వచ్చేసా. మీరు ఆలోచించండి, ఒక పేషెంట్ మెడిసిన్ లేకుండా, పథ్యం లేకుండా ఆ సఫర్ అవుతున్నటువంటి విధానం ఒక్కరికి తెలియకుండా ఎలాగా ముందుకు వెళ్ళాలో ఆలోచించేయండి. భయంకరంగా పెయిన్ వచ్చేసేది. ఆ బాల్యంలోనే ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి శరీరం ఏ విధంగా సపోర్ట్ చేయదో బాల్య జీవితంలోనే ఏమాత్రం నా శరీరము సపోర్ట్ చేసేది కాదు. అసలు భోజనం చేయాలి అంటే మళ్ళీ మోషన్కి వెళ్ళాలి ప్రాబ్లం అని భయమేసి మానేసేవాడిని. తింటే ఒక బాధ, తినకపోతే ఒక బాధ, భయంకరంగా వేదన పడుతూ రాత్రులంతా ఏడుస్తూ ఈ భయంకరమైనటువంటి నిజాన్ని నేను ఎవరికి చెప్పాలి, ఒకవేళ అమ్మకి తెలిస్తే ఏమైపోతుందని మ్రొక్కని దేవుడు లేకుండా మొక్కుతూ ఉన్నాను. చివరికి పుట్టలో పామును కూడా నిష్ఠగా పూజ చేశాను. నేను అన్నీ చేశాను, ఇప్పుడు అవి మెన్షన్ చేయను కానీ అన్నీ చేశాను. మీరు ఏమేమి పూజలు చేశారు ఇది వరకు, నేను బాల్యంలో అన్నీ చేశాను అన్నమాట. ఉపవాసాలు నన్ను అన్నీ చేశాను. మనశ్శాంతినైనా ఇవ్వండి, లేకపోతే నన్ను తీసుకెళ్ళిపోండి. ఈ భయంకరమైనటువంటి చేదు నిజాన్ని నాలో దాచుకోలేను. నేను ఒకవేళ దాచుకోలేక నా తల్లికి చెప్పేస్తానేమో, ఆమె గుండె ఆగిపోయి చనిపోతుంది, నాకు దూరం అయిపోతుందని రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ తెల్లవారే 5, 5:30, 4 అయిపోయేది. నా స్కూల్స్ అన్నీ మార్నింగ్ 7:30లోకి ఉండాలి. 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. నా స్కూల్స్ అన్నీ నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేవాడిని. నిద్ర లేదు, ఏమి వింటాం స్కూల్కి వెళ్ళి, చాలా కష్టమయ్యేది. పగలైతే ఒకలాగా అందరితో నవ్వుతూ హ్యాపీగా ఉండేది, రాత్రి అయితే ఒకలాగా ఉండేది. జీవితం భయంకరంగా అయిపోతుంది. ఈ విధంగా జీవిస్తున్నటువంటి నేను ఎన్నో మార్లు లెటర్ రాసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి, ఒకవేళ నేను చనిపోతే నా శరీరము, నా బాడీ ఏ ఒక్కరికి కనబడకూడదు, అసలు నేను బ్రతికైనా చనిపోయినా అనేది కూడా తెలియకూడదు. అలాగా ఎన్నో ప్రయత్నాలు చేశాను. రైల్వే ట్రాక్ కాకినాడ వెళ్ళాను, పాయిజన్ తీసుకోవడానికి, క్రిస్టియన్ ఎట్లా అంటే మరణించడానికి ఒక వ్యక్తి ఎన్ని కారణాలు ఎత్తుక్కుంటాడో ఆ బాల్యంలోనే మరణించడానికి అన్ని ప్రయత్నాలు చేశాను. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి నా జీవితం ఎలాంటిదంటే, మీరు ఒకసారి నాకు పరిచయం అయితే మీరు నాతో మాట్లాడకపోతే బెంగ పెట్టుకుని అన్నం తిననమాట. అంత ప్రేమ నా హృదయంలో మరి ఎందుకు దేవుడు పెట్టాడో తెలీదు. అందరూ కావాలనుకుంటాను ఎప్పుడు కూడా, వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఈ భావజాలంతో నేను ఎప్పుడు పెరుగుతూ ఉంటాను. అలాగే అందరితో కలిసి ఉండాలనుకున్నటువంటి నా జీవితము నాన్నగారు కనుమరుగైపోయాడు. అమ్మ కౌగిలిలో పడుకుని నా బాధ చెప్పుకోవాలని అనిపిస్తే అమ్మ కౌగిలికి దూరం అయిపోయాను. ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదనతో
కన్నీళ్ళే తాగి బ్రతికేస్తూ ఉన్నాను. అందరినీ పూజిస్తున్నాను. ఇక్కడ కూడా దయ, కరుణ, జాలి నాకు నా మీద రావడం లేదు. చివరికి 10th క్లాస్లోనికి అడుగు పెట్టేసాను. 2004-2005 బ్యాచ్ నాది. మా అమ్మకి నేను చాలా ఇష్టం మాట. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా అనారోగ్యంతో ఉన్నాననేమో కానీ ఇంకా చాలా ప్రేమగా అమ్మ చూసుకునేది నన్ను. నా కొడుకు బాగా చదువుతాడని అందరికీ గొప్ప చెప్పేది మాట. చివరికి అందులో ఇంకొక చరణం ఉంటుంది, పాడను. నా కళ్ళు చీకటైపోతూ, నా రక్తం అంతా పోతూ, కళ్ళు చీకటైపోతూ, కనబడట్లేదు. బాగా చదివే నేను అసలు ఎగ్జామ్లో మార్క్స్ ఏమీ రావడం లేదు నాకు. సార్లు తిడుతున్నారు, ఏమన్నా కొమ్ములు వచ్చే పొగిడితేనని చెప్పేసి తిట్టేవారు. ఆ విధంగా నేను 2004-2005 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ కొరకు అప్పటికి చిన్ననే ప్రభుని నమ్ముకుని చర్చికి వెళ్తూ ఉన్నారు. 7 శనివారాలు యేసుక్రీస్తు ప్రభు వారికి 10th క్లాస్ నాకు 400 మార్క్స్ కావాలని నేను 7 శనివారాలు నా అంతటా నేను ఉపవాసం పెట్టుకున్నాను. పిచ్చోడు ఆరోగ్యం కొరకు పెట్టుకుంటాడు. నేనేమో 10th క్లాస్ మార్క్స్ 400 వస్తే ఏమొస్తాయి అంటే, నన్ను కష్టపడి చదివిస్తున్నటువంటి నా తల్లికి నేను ఒక ఫస్ట్ క్లాస్గా నేను కనబడితే అమ్మకి హ్యాపీ ఉండాలంతే ఏ విధంగాని అని దాంతో ఆ విధంగా వెళ్ళాను. మరి ఎగ్జామ్ రాశాను. మరి ఇంకా రిజల్ట్ రాలేదు. నా కడుపులో ఆ సైజు ప్రేగులు పెరుగుతాయి, పెద్ద అయిపోతున్నాయి. అవి బయటకు వచ్చినప్పుడు వెళ్ళవు. అంటే స్త్రీలకి అర్థమవుతుంది ఏంటంటే, పిల్లలు పుడుతున్నప్పుడు ఎంత భయంకరమైన ప్రమాదం మీరు పడతారో, నాకు ఒకసారి మోషన్ అవుతే ఆ ప్రమాదం పేగి బయటకు వస్తుంది, అది లోపలికి వెళ్ళదు, మొత్తం రక్తం పోతుంది అన్నమాట. రోజుకి 7-8 విరేచనాలు అలా అవుతాయి. ఫుడ్ లేదు, బ్లడ్ పోవడమే మొత్తం అంతా. నరక వేదన, బాడీ పనిచేయదు, చీకడైపోతే తలంతా హెడ్ బాత్ చేసినట్లుగా వాటర్ చెమట పట్టేసి మొత్తం బాడీ అంతా షేక్ వచ్చేసి తడిచిపోతుంది అన్నమాట. నరకం అనుభవించేటువంటి వాడిని. ఈ విధంగా మరి ఎన్నో ప్రయత్నాలు చేసి వెళ్ళిపోవాలని, అది ఏది అయ్యేది కాదు, వర్కౌట్ అవ్వదు కాదు. వెళ్ళేవాడిని, అమ్మ గుర్తు వచ్చేసేది. నేను చనిపోతే అమ్మ నా కోసమే బ్రతుకుతుంది, అమ్మ నేను పుట్టినందుకు కనీసం అమ్మకి నేను ఏమాత్రం ఉపయోగం లేకుండానే చనిపోవాలా, ఎన్నో రకాల ఆలోచనతో మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని. అప్లై చేసుకోలే, మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని. అమ్మ గుర్తొచ్చేది, అమ్మ ప్రేమ కావాలని చాలా ఆశపడుతుండేవాడిని. ఆ విధంగా మరి ఎప్పుడు నా జీవితంలో ఒక లైఫ్ టర్నింగ్ ఎప్పుడయ్యింది అంటే, 2005 ఏప్రిల్ 25వ తారీఖు. అప్పటికి ఎగ్జామ్స్ రాసేసాను, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అప్పటికి 4 ఇయర్స్గా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నాను. మా చిన్నన్నయ్య హైదరాబాద్ నుంచి ఒక దైవజనులు వస్తున్నారు తాళరేవుకి, రా తమ్ముడు అని నన్ను పిలిచారు. మా అన్నయ్య మీద ప్రేమతో ఇలాగే ఒక సభకి నేను వెళ్ళాను. 2005 ఏప్రిల్ 25 హైదరాబాద్ నుంచి దైవజనులు రంజిత్ తోఫిరి గారు ఆ మీటింగ్ సేవకులుగా ఉన్నారు. ఆ స్థలానికి నేను ఒక అనామకుడిగా, బైబిల్ పరిచయం లేనటువంటి వ్యక్తిగా నేను అటెండ్ అయ్యాను. ఆ రోజే దేవుడు నన్ను అక్కడ పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానికి కారణం ఏంటంటే, 2005 ఏప్రిల్ 25 ఆ రోజు దేవుడు నన్ను అలా పట్టుకున్న తర్వాత నాకు దొరికింది ఏంటంటే, స్వచ్ఛమైనటువంటి యేసయ్య ప్రేమ. పాటలు పాడుతుంటాం, వాక్యం చదువుతుంటాం, కానీ రియల్గా ఆ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ కమ్మని తీయని ఆ రుచిని 34:8 కీర్తనలో సెలవిచ్చినట్లుగా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. ఆ మీటింగ్లో ఎంతో సమాధానాన్ని నేను పొంది, మరి అక్కడ దేవుని ప్రేమను పొందుకుని చాలా 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 కావాలనిపిస్తుంది. మీటింగ్ క్లోజ్ చేస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అందరూ వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఉండాలనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా అక్కడ మరి దైవజనులు ప్రేమ్ కుమార్ గారు, సుభద్రమ్మ గారి దంపతులు నన్ను రిసీవ్ చేసుకుని వారు నాతో మాట్లాడి ఆ విధంగా నాతో మరి మాట్లాడుతూ చర్చికి నడిపించారు. నేను నాది మొదటి సండే జూన్ 5, 2005 అలా చర్చిలో నేను తాళరేవులో అడుగుపెట్టినప్పుడు నేను ఎక్కడా పొందలేనటువంటి ఆనందాన్ని, అనుభూతిని దేవుడి సన్నిధిలో పొందడం నేను చూసుకున్నాను అనమాట. అంటే నేనేదో సాధించాలనేది లేదు, డిప్రెషన్లో ఉన్నాను, మనశ్శాంతి కావాలి. ఆ విధంగా వెళ్ళినప్పుడు చాలా నెమ్మది దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పటికే నాకు ఈ పురాణాల మీద, దేవుళ్ళ మీద అతి భక్తి, చాలా విషయాలు తాతయ్య ద్వారా నేర్చుకోవడం అన్నీ ఉన్నాయి. కొన్ని వాక్యాలు వినబడుతున్నాయి. మనిషి పాపం ఉంది, పాపముతో మనిషి చనిపోతే నరకానికి వెళ్తాడు, ఈ పాపము కొరకు యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చిందించారు అనేటువంటి మాటలు వినబడుతున్నప్పుడు నేను పాస్టర్ గారిని క్వశ్చన్ చేశాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు మాకు ఉన్నారు, సృష్టి స్థితిలయ కారకులు, మరి ఈయన ఏంటి అసలు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు కొన్ని ఆన్సర్స్ దైవజనుల ద్వారా నాకు వచ్చినవి. ఆ విధముగా ఇప్పుడు రోగముతో రాత్రింబగళ్ళు ఆలోచిస్తూ ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఏంటి లైఫ్ అనేటువంటి నేను
ఎప్పుడైతే దేవుళ్ళ కోసం అనేటువంటి మాటలు వింటున్నానో సేమ్ అవే రాత్రులు అవే పెయిన్తో ఏటి దేవుడు, ఎంతమంది అసలు ఈ స్వర్గం నరకం ఏంటి, నిజంగా ఉన్నాయి లేవా అనేది ఆలోచిస్తూ జూన్, జూలై, ఆగస్టు వరకు వచ్చాను. ఈ 3 నెలలు 2 నెలల 14 రోజులు మొత్తం నేను వెళ్ళిన సండే నుండి నేను బాప్టిజం తీసుకునేటువంటి సండేకి, ఇదే ఆగస్టు నెల నిన్నటికి 19వ సంవత్సరం నేను బాప్టిజం తీసుకుని, ఆగస్టు 19వ తారీఖు శుక్రవారం యేసుక్రీస్తు ప్రభువారు నా రక్షకుడు, ఈయనే సర్వలోకానికి సృష్టికర్త, ఈయనే పాపముల నుండి నన్ను విడిపిస్తాడనేటువంటి సంగతి నాకు స్పష్టంగా నాకు అర్థమైంది. ఎవరు బలవంతం పెట్టలేదు, నన్ను ఎవరు మతం మార్చలేదు. అది నాకు అర్థమైనప్పుడు దైవజనులందరికీ వెళ్ళి బాప్టిజం కావాలని నేను అడిగాను. ఎందుకనంటే నేను ఆన్సర్ ఇచ్చాను, నాలో పాపం తీయడానికి యేసు రక్తం ఉంది, అది లేకపోతే చనిపోతే నరకానికి వెళ్తాను కాబట్టి అని చెప్పినప్పుడు నిన్నటికి కరెక్ట్గా 19 సంవత్సరాలు పూర్తయి 20వ సంవత్సరంలో ప్రభువులు నేను అడుగుపెట్టాను. హల్లెలూయా. ఈరోజు ఆ ప్రాబ్లం అలాగే నడుస్తూ ఉంది. 10th అయిపోయింది, మళ్ళీ ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చేసుకుని చదివేశాను. మా అమ్మ నా కొడుకు బాగా చదువుతున్నాడని చాలా మురిసిపోయి నిన్ను బాగా చదివిస్తాను ఎలాగైనా సరే అని హైదరాబాదు తన కూలి పనికి వెళ్ళిపోతూ కాకినాడ ఆదిత్య కాలేజీలో డిగ్రీ బేసిక్ కంప్యూటర్ సైన్స్లో నన్ను అమ్మ జాయిన్ చేయించి కూలి పనికి అమ్మే వెళ్ళిపోయింది. అంటే అమ్మకి నా బాధ చెప్పుకోకపోయినా అమ్మ పొద్దుటి నుంచి కష్టపడుతూ ఉన్న, సాయంత్రం అయినా అమ్మ ముఖం చూస్తున్నానే ఆనందం ఉంది. ఇప్పుడు అది కూడా లేకుండా అమ్మ చదువు నిమిత్తము హైదరాబాద్కి వెళ్ళిపోయింది. మా పెద్ద అన్నయ్య కాకినాడలో ఒక చోట, చిన్న అన్నయ్య ఒక చోట, చెల్లి ఒక చోట, నేను ఒక చోట. ఒక చెట్టు మీద ఒక ఫ్యామిలీ మెంబర్స్గా కొన్ని పక్షులు చెట్టు మీద ఉన్నప్పుడు ఎవరో వెళ్ళి ఒక రాయి వేస్తే ఆ చెట్ల మీద ఉన్నటువంటి పక్షులు ఎగిరిపోయినట్లుగా నా జీవితము గూడు రేపబడినటువంటి పక్షిలాగా అమ్మొక చోట, అన్నొక చోట, చెల్లొక చోట, నేనొక చోట చెదిరిపోయాం. అందరూ కావాలనుకునేవాడిని. ఎక్కువ అలా లేనప్పుడు, అలా దొరకలేనప్పుడు బాగా బెంగ పెట్టుకుని టెన్షన్ పడి ఇంకా భయంకరంగా బ్లడ్ పోతూ ఉండేది అన్నమాట. నేటికి అదే జీవితం. ఎంత కావాలి అందరూ, ఎంత నా అనుకుంటే అంత దూరం అయిపోతే నన్ను నేను శపించుకోవడం మొదలుపెట్టాను. ఏమీ లేదు లైఫ్, అసలు ఏంటి అసలు చాలా వేదన. అదే 2004లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను న్యాయాన్ని ప్రేమిస్తాను, నాది తప్పైతే ఎవరు చెప్పినా కరప్షన్ చేసుకుంటాను. నేను అన్యుడిగా ఇంకా ప్రభులోనికి అడిగి పెట్టకముందు ఆ 2004 సంవత్సరంలో నేను నక్సలైట్ అవుదాము, కొంతమందిని చంపేద్దామని ఒక బుక్స్ పెట్టుకుని నేమ్స్ రాసుకున్నాను. అలా దేవుడు నన్ను దర్శించడం వల్ల నక్సలైట్ అవ్వలే. నేను ఒక డాక్టర్ అవ్వాలని చాలా కష్టపడి చదువుకున్నాను నేను. ఎందుకంటే నేను పేషెంట్గా డబ్బులు లేక, మెడిసిన్ కొనలేక ఎంత సఫర్ అవుతున్నానో తెలుసు. కాబట్టి మా పంచాయతీలో ఒక హాస్పిటల్ పెట్టి పేదవారు ఎవరు మెడిసిన్ లేనందువలన మరణించడానికి వీల్లేదు, ట్రీట్మెంట్కి డబ్బులు లేనందువల్ల ట్రీట్మెంట్ చేయించుకోలేదనే మాట వినపడకూడదు. సో నేను అది వాళ్ళకి చేయాలని చాలా చివరికి నా పరిస్థితి మెడిసిన్స్కి డబ్బులు లేనటువంటి పరిస్థితిలో అయిపోయింది. చివరికి ఇలా డిగ్రీ జాయిన్ అయ్యాను. ఒక్కొక్కరు ఒక చోట వెళ్ళిపోయారు. వాళ్ళ బెంగ వెళ్తున్నాను, జర్నీ చేస్తున్నాను. డిగ్రీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి దగ్గర. చివరికి 2007లో డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యింది. ఎట్లా అంటే అప్పటికి 6 సంవత్సరం వచ్చేసింది. హెల్త్ తోటి కడుపులో బాగా పెరిగిపోతున్నాయి, సైజు కష్టంగా ఉంది, ఫుల్ వైట్ వచ్చేసాను నేను. బాడీ అంతా రక్తము, శరీరంలో 2 పాయింట్ల రక్తం అంతే, 3, 4, 2 పాయింట్ల రక్తమే. మొత్తం నా బాడీలో బ్లడ్ ఉత్పత్తి అయ్యేటువంటి ప్రక్రియ నాలో లేదు అసలు అని. ఆ లోపల ఏమైనా బ్లడ్ ఉంటే ఆ పాలిప్స్ తీసేసుకుంటాయి అన్నమాట. ఈ విధంగా ఆదిత్య కాలేజ్ చదువుతున్నప్పుడు సొమ్మసిల్లిపోయి మొత్తం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి అయింది. ఆ విధంగా 6 సంవత్సరాల తర్వాత మరలా ఈ మరణకరమైనటువంటి వ్యాధి చేత నేను పీడింపబడుతున్నటువంటి సంగతి మరి మా ఇంటి వారికి తెలిసింది. ఆ రోజు చాలా ఇంకా నేను మరణిస్తేనే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ కొడుకుగా ఒకటి సాధించానని నా తల్లి దగ్గర నేను చెప్పుకోవాలనుకున్నాను. నాకు మా అమ్మే అన్నీ మొత్తానికి. సో నేను ఎవరికి కనబడకపోయినా మా అమ్మకి నేను కనబడాలి అందంగా, ఒక సాధించానమ్మా అని చెప్పేసి చెప్పుకోవడానికి ఎంతో ఇష్టపడేవాడిని. అటువంటిది 6 సంవత్సరాలు దాచుకున్నటువంటి రోగస్తుడైన నేను నా మనసును, నా ఆలోచనను అమ్మకి ఎట్లా నేను చెప్పాలి, నా ముఖం ఎలా చూపించాలని చాలా వేదన స్థితిలోనికి వెళ్ళిపోయాను. గుండెలు బాదుకుని అమ్మ హైదరాబాద్ నుండి హాస్పిటల్ అడ్మిట్ అయిన నన్ను చూడడానికి వచ్చింది. ఆమెకు మాటలు రావటం లేదు, అమ్మ ముఖాన్ని చూసేటువంటి ధైర్యం నాకు రావడం లేదు. చాలా వేదన. నేను అనుకుంటాను ఒక కొడుకుగా ఒక తల్లికి ఎటువంటి పరిస్థితి రాకూడదని నేను అనుకుంటాను అన్నమాట. అయితే
ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, అప్పటికి 2005 ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా నేను అంగీకరించి బాప్టిజం తీసుకున్నానో, ఒక సమర్పణ చేసుకున్నాను ప్రభు సన్నిధిలో. నేను ఇలా తీసుకోవడం కొరకు ఇన్ని రోజులు ఈ మరణం అనే దానికి నేను దూరం అయ్యాను, లేకపోతే ఎప్పుడో చచ్చిపోదును. నువ్వు విన్నాళ్ళకి నాకు దొరికావు. ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు, కానీ ఎంతో నా దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాను. నా దేశ ప్రజలు బాగుండాలి, వారికి నిన్ను గూర్చి నేను ప్రకటించాలి. అనేకులు అన్నీ బాగుండి ఏదో లేదని ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. నీవెవరో తెలియకుండా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నీకోసం వారికి చెప్పాలి ప్రభువా, మాట్లాడే శక్తిని, జ్ఞానం నాకు దయచేయండి అని నేను ప్రభుకి అప్పగించుకుని 2005 నుంచే ఈస్ట్ వెస్ట్లో అనేక ప్రాంతాలు, ఈ 19 ఏళ్ళుగా కూడా మరి ఏజెన్సీ నుండి పల్లె పట్టణాల్లో స్వార్థ ప్రకటిస్తూనే వచ్చాను ఈ 19 ఏళ్ళను. హల్లెలూయా. ఒక రియల్ ట్రూ క్రిస్టియన్ ఎలా ఉంటాడో అది నేను చూపించాలి ఈ సమాజానికని 2 పాయింట్ల రక్తముతోనే రోజుకి 6 గంటలు మోకాళ్ళ ప్రార్థన చేసేవాడిని. 40 నుండి 90 100 అధ్యాయాలు బైబిల్ చదివేవాడిని. నేను ఇప్పుడు 21వ బైబిల్ చదువుతున్నాను. 30 సంవత్సరాలు ఈ రోగముతోనే రోజు బ్లడ్ మోషన్స్ వామిటింగ్స్ అయిపోతూనే, కడుపు కాలుతోనే స్వార్థ ఆపలేదు. యేసయ్య కోసం ఏ రోజు ఎవరితో మాట్లాడడం ఆపలేదు. ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ల దగ్గర కూడా స్వార్థ చెప్పడం ఆపలే. ఇంకా ఈ చేదు నిజం తెలిసిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేశారు, రక్తం ఎక్కించారు. అక్కడి నుంచి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంకా 2 నెలలకి 3 నెలలకి హాస్పిటల్లో జాయిన్ చేయడం, బ్లడ్ ఎక్కించడం. నేను స్కూల్స్కి కాలేజీకి అలాగ రెగ్యులర్గా వెళ్తున్నాను. హాస్పిటల్ కూడా నాకు 3వ స్థానం వచ్చేసింది అన్నమాట. దానికి కూడా రెగ్యులర్గా వెళ్ళవలసి వచ్చేది. వెళ్ళకపోతే అమ్మ ఒప్పుకునేది కదా. అమ్మ కోసం మెడిసిన్ వాడడం మొదలుపెట్టాను. బాధ అనిపించేది, దేవా నన్ను తీసేసుకో, ఇంకా నా వల్ల కాదని. ఇలా 2007లో డిస్కంటిన్యూ అయ్యింది, చదువు పోయింది. స్వార్థ ప్రకటించడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను పేసినని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నా నోట మాటలు రావట్లేదు. ఎలా ఆలోచించి ఇంకా నేను బ్రతకడం ఎందుకు, చనిపోవడమే మేలని 3 days ఉపవాసం ఉండి నేను సూసైడ్ చేసుకుని చనిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇంకా అమ్మ ఈలోగా నన్ను చుట్టాలింటి దగ్గర పెట్టేసి మళ్ళీ హైదరాబాద్కి పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అన్నయ్య కాకినాడలో, ఇంకొక అన్నయ్య వేరే ఊళ్ళో, చెల్లి బీఎస్సీ నర్సింగ్ వరకు వేరే చోట. నేను చుట్టాలింటి దగ్గర, చదువు లేదు, స్వార్థ లేదు, నిస్సాయుడిగా ఉన్నాను. అలాగా వాళ్ళు జాలి చూపులు, ఏం చేయలేను, అసలు ప్రార్థన రావడం లేదు. అన్యుల కుటుంబంలో ఉన్నాను. చనిపోవాలని ఆలోచన వచ్చింది. ఎందుకో ఒక స్థలంలో కాకినాడలో రంజిత్ తోఫిర్ గారి మీటింగ్ ఆనంద భారతిలో జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళాలనేటువంటి ఆశ నాకు కలిగితే అక్కడికి వెళ్ళాను. అక్కడ బుక్ స్టాల్ వేశారు ఆ ఎంట్రన్స్లోను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళాలని మనసులో ప్రేరణ కలుగుతుంది. వెళ్ళాను. అక్కడ ఈ పుస్తకం కనబడింది నాకు. నా కోసం ఇక్కడ పెట్టినట్టున్నారు, ఇందాక నేను అక్కడ ఇచ్చాను. దీర్ఘాయుష్మాన్ భవ అనేటువంటి పుస్తకం కనబడింది. ఆ రోజుల్లో ఇది 10 రూపాయల పుస్తకం. నీ కాలానికి ముందే నీవు ఎలా మరణిస్తావు, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడని భక్తుడైన దావీదు కీర్తనలో 34:12 అనేటువంటి మాట కనబడినప్పుడు హిజ్కియాకి మరణము వచ్చినప్పటికీ దేవుడు 15 సంవత్సరాల ఆయుస్సునిచ్చాడు. అంటే న్యాయమైనటువంటి కారణము నీకు ఉన్నప్పుడు, దేవుడికి ఇష్టమైనప్పుడు అర్ధాయుష్ని కూడా దేవుడు ఇంకా పొడిగిస్తాడనేటువంటి పరమార్థం ఇందులో ఉన్నప్పుడు ఈ పుస్తకం అక్కడ నేను 15 minutesలో చదివాను. 34-35 పేజెస్ ఉంటుంది. ఇది చదివి అక్కడే మళ్ళా ఒక నూతన తీర్మానం చేసుకున్నాను. తండ్రి నన్ను క్షమించు, నేను చావను, నీకోసం బ్రతుకుతాను. నేను బ్రతకాలనుకుంటున్నాను. నా కోసం మరణించి తిరిగి లేచినటువంటి నిన్ను ప్రకటించడం కొరకు బ్రతకాలనుకుంటున్నాను. ఎప్పుడు నన్నంత నేను ఆత్మహత్య చేసుకోకూడదు. ఆ మాటలు నా నోట రానీకు ప్రభు అని చాలా ఏడ్చి పశ్చాత్తాపడి ప్రభుకి అప్పగించుకోండి. ఇంక ఎవరు ఏమనుకుంటే అనుకోలే, చెవిటోడిని అయిపోయాను. మళ్ళీ సువార్త ప్రకటిస్తున్నాను. 2007 అయింది. మళ్ళీ 2008 డిగ్రీ డిస్కంటిన్యూ ఇంకో కాలేజీలో చదివి మొత్తం 2011 డిగ్రీ చేసి హైదరాబాద్కి వెళ్ళిపోయాను. అక్కడ బెంగళూరు, ముంబై, లక్నో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చెక్ బుక్స్ ప్రింట్అవుట్ చేసేవాడిని. బ్యాంక్ చెక్ బుక్స్, షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి చెక్ బుక్స్ ప్రింట్అవుట్ చేసేవాడిని. బాడీ సపోర్ట్ చేసేది కాదు. మాట్లాడితే హాస్పిటల్ పెట్టేవారు, రక్తం ఎక్కించేవారు. ఇదే పరిస్థితి. 2 పాయింట్ల రక్తంతోనే ఏజెన్సీ కొండలు ఎక్కాను నేను. డాక్టర్ల దగ్గరికి కాకినాడ నుండి హైదరాబాద్కి ట్రీట్మెంట్, మెడిసిన్స్, హోమియో మెడిసిన్స్కి వెళ్తున్నప్పుడు కూడా ఎలా ఉండేదంటే, ఎలా వచ్చావు నువ్వు ఇంత దూరము? ట్రైన్లో వచ్చాను, జనరల్ ట్రైన్లో వచ్చాను. అంబులెన్స్లో రావాలి, ఆక్సిజన్ పెట్టుకుని ఇలాంటి పేషెంట్ అని చెప్పేవారు. అంటే మీరు ఆలోచించండి, శరీరంలో రక్తమే లేకపోతే ఒక మనిషి ఏమీ చేయలేడు. అప్పుకి వెళ్తుంటే హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది, మాట్లాడలేడు, టెన్షన్ ఎక్కువైపోతుండేది, చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతాం. అటువంటి బాడీలో ఏమాత్రం రక్తం లేదు. కానీ ఇన్ని ఏండ్లు రక్తము లేకుండానే
కొన్ని వేల కిలోమీటర్లు నేను ఎలా ప్రయాణం చేశానో నాకు వింత. హల్లెలూయా. డాక్టర్లు ఆశ్చర్యపడిపోయారు. ఏదో దైవశక్తి ఉన్నది అంటే ఆ దైవశక్తి పేరు మరియ తనయుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారని డాక్టర్లు కూడా సువార్త చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఎన్నోసార్లు హాస్పిటల్లో రక్తం ఎక్కిస్తుండగా తట్టుకోలేనటువంటి పెయిన్, ఒక ప్యాకెట్ నాకు రక్తం ఎక్కడానికి 8 hours పెట్టేది. ఒకవేళ ఇక్కడ ఎవరన్నా మెడికల్ కోసం ఏమైనా తెలిసి ఉంటే కనుక మేబీ 3.5 hours బ్లడ్ ప్యాకెట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ నాకు 8 hours పట్టేది. ఆ నీడిల్ తీసి దీన్ని తీసి కాళ్ళకి విపరీతమైనటువంటి పెయిన్ అన్నమాట. పళ్ళు గట్టిగా కలిసి పెట్టుకుంటూ ఇంకా నరకం హాస్పిటలే. బ్రతకుండగా ఈ నరకం నుండి నన్ను తప్పించు ప్రభువా, నేను స్వార్థ ప్రకటించాలి, మాటలు ఇక్కడ ఉంటే నీ దేవుడే నిన్ను ఏం చేయలేదు, నువ్వేంట్రా మాకు చెప్పేది అని అంటారు. తండ్రి నన్ను లేకపోతే తీసుకెళ్ళిపో, నా వల్ల నీకు ఉపయోగం లేకపోతే నన్ను తీసుకో యేసయ్యా. నాకు ఆరోగ్యం లేకపోయినా పర్వాలే, కానీ నేను హాస్పిటల్కి వెళ్ళకుండా ప్లీజ్ తండ్రి నాకు సహాయం చేయనని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అలాగ బైబిల్ చదువుతూ నేను ప్రార్థన చేసేవాడిని, అన్ని మీటింగ్స్కి వెళ్ళేవాడిని, అంతా యాక్టివ్గా ఉండేవాడిని. చాలామందికి పేషెంట్ అనే సంగతి కాలేజెస్ ఫ్రెండ్స్ కూడా తెలియదు అన్నమాట. ఆ విధంగా పెరిగాను నేను. మరి దేవుడు ఎట్టకేలకు డిగ్రీ తర్వాత మరి హైదరాబాదులో మా అమ్మ మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఎప్పుడు నా ఫ్యామిలీని కలుసుకుంటానని చాలా ఆతృతతో నేను వెళ్ళడం జరిగింది. అప్పటికే ప్రభు నన్ను పిలుస్తూ ఉన్నాడు. పేరు పెట్టి దేవుడు 3 times పిలిచాడు నన్ను. వేరు స్థలాలలో పేరు పెట్టి, జోసఫ్ నా కుమారుడా నువ్వు చావు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నా సేవ కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ విధముగా నేను మరి హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత కూకట్పల్లికి వెళ్ళేవాడిని. హౌసింగ్ బోర్డ్ కాలనీ రంజిత్ తుఫీర్ గారి సహవాసానికి అక్కడికి వెళుతూ వాక్యమును నేర్చుకుంటూ దేవుని కొరకు ఏదైనా చేయాలి, దేవుడు కార్యము సమాజం చూడాలని మరి ఆ బలహీనతతోనే నేను దేవునికి అప్పగించుకోవడం జరిగింది. ఆ విధంగా ఎంతోమంది దైవజనులు ప్రార్థన చేశారు. చివరికి ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు 2014లో ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళమని ప్రభు చెప్తే హైదరాబాద్ నుండి అప్పటికే చెల్లి మ్యారేజ్ కూడా చేసాము. అక్కడ ఉండగే 13లోను 14th జూన్ 8th అక్కడ సండే రోజు సాక్ష్యం చెప్పి యానం ప్రాంతానికి, పరిసర ప్రాంతానికి వచ్చేసాను. 2015 మే 8వ దేవుని సేవకునిగా హస్తనిక్షేపణ పొంది యానం ప్రాంతంలో ఒక రూమ్ తీసుకుని అక్కడ సేవను నేను ఆరంభించడం జరిగింది. మా అమ్మ రానంటది నాతో, నువ్వు రాకపోతే మానేసే, దేవుడిది నేను చేస్తాను, మరి తప్పదని వెళ్ళాను. అయితే నేను అమ్మని ఉద్యోగం చేసి ఎంతో బాగా చూసుకోవాలని చాలా కళ్ళగా నన్ను అందుకే చదువుకున్నా. కానీ ఇప్పుడు మొత్తం అన్నీ డిస్కాల్జ్ అయిపోయింది. వెబ్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నాను, నేను .NET కోర్స్ నేర్చుకున్నాను అమీర్పేటలో రాజు టెక్నిక్స్ యూనివర్సిటీలో. చాలా నేర్చుకున్నాను అన్నీ. ఉద్యోగం చేసేసరికి ఏదైనా చేసేసరికి ఫింగర్స్ పనిచేయవు, మొత్తానికి చాలా సఫర్ అవుతూ సివరింగ్ వచ్చేసేది బాడీ అంతా. ఆ విధంగా మరి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒంటరిగానే పరిచర్యలో ఉన్నాను. తర్వాత దాదాపుగా 1.5 year తర్వాత అమ్మ వచ్చింది. అలాగే అమ్మ ఏదో పని చేసుకుంటుంది, సేవ నడుస్తుంది, దేవుని పని అన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ హాస్పిటల్లో పెడుతున్నారు, అన్నీ ఏమీ మారలే. ఏం జరుగుతుంది? చివరకు ఏం జరిగిందంటే 2019 వచ్చేసరికి షార్ట్గా చెప్తున్నాను, అమ్మ ఒక అంతు చిక్కనటువంటి వ్యాధికి గురైపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అప్పటికే నాకు 2 పాయింట్ల రక్తమే ఉన్నది. అంటే హాస్పిటల్ చూపించాము, మొత్తం అన్నీ చేయించాము. చివరికి ఫైనల్గా తెలిసింది ఏంటంటే గొంతు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నదని వార్త తెలిసింది. December 9, 2019. అప్పటికే చాలా క్యాన్సర్ పేషెంట్స్ నేను చూశాను, క్యూర్ అయినటువంటి వారు కనబడలే. అమ్మ పరిస్థితి చూసి 50 రోజులు ఉపవాసం ఉన్నాను. నా తల్లి నాకు కావాలి, నాకున్న ఆధారం అమ్మే, లేకపోతే నేను బ్రతకలేను. అసలు నా ప్రపంచాన్ని నేను చాలా అందంగా డిజైన్ చేసుకున్నాను. నేను చాలా అందంగా డిజైన్ చేసుకున్నాను. ఎంత అందంగా నా సామ్రాజ్యాన్ని నేను కట్టుకున్నాను, అంత మొత్తం కొలప్స్ అయిపోయింది. ఏమీ లేదు అసలు. ఇంకా నేను బ్రతుకుండడమే అర్థం మాట. ఇంకా నాకంటే ప్రపంచంలో ఏ శాపగ్రస్తుడు ఇంకా ఉండడు అసలు. రోడ్డు మీద మానసికంగా ఉండి బట్టలు లేకుండా మానసిక స్థితిగతులు ఉన్నటువంటి వ్యక్తులే నాకంటే ధన్యులు. నేను వేస్ట్, నా లైఫ్ వేస్ట్. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు నా జీవితం ఇలాగుంది? నేను ఏం పాపం చేశాను? ఎందుకు నాతో ఇలా దేవుడు గేమ్స్ ఆడుతున్నాడు? ఉంటే మంచివాడేనా? ఎన్నో ప్రశ్నలు నాలోనికి కలిగేయమాట చెప్తున్నాను. ఈరోజు నా దేశ ప్రజలు ఈయన్ని మాల వాళ్ళ దేవుడు, మాదిగ వాళ్ళ దేవుడు, విదేశీ దేవుడు అని చెప్తున్నారు. ఈరోజు బ్రతకడానికి కారణమైనటువంటి దేవుణ్ణి కులం పేరిట, మతం పేరిట ఆయనను దూరం పెడుతున్నారు. ఈరోజు ఆ దేవుడే నాకు దొరకకపోతే నేననేటువంటి వాడిని సమాజంలో
కనబడకపోయేవాడిని. హల్లెలూయా. ఈరోజు ఆ దేవుణ్ణి నేను అంగీకరించకపోతే ఎవరు నాకు శాంతి ఇచ్చేవారు, ఎవరు నాకు నెమ్మది ఇచ్చేవారు, ఎవరు నాకు ప్రశాంతత ఇచ్చేవారు? ఎప్పుడైతే నేను ఈ విధంగా బ్యాప్టిజం పొందిన దేవుని పరిచర్లు వెళ్ళానో, చివరికి అమ్మ లాస్ట్ స్టేజ్లో ఉంది, నేను బ్రతకాలని ఆమె బ్రతకాలని నేను ఎలాగైపోయానంటే, ఒక్క పాయింట్ రక్తం, అది వీడియో చూపించడానికి అవకాశం లేదు, టైం లేదు కనుక వేస్ట్ చేయను. 0.5 హిమోగ్లోబిన్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాను. హాట్ వాటర్ పట్టిస్తున్నారు, బయట పెట్టేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి నన్ను చివరి చూపు చూడడానికి అందరూ వస్తున్నారు. ఒక పక్క రూములో మా అమ్మ, లాస్ట్ స్టేజ్లో అమ్మ, ఈ పక్క రూమ్లో నేను. అమ్మను చూడాలంటే అమ్మ దగ్గరికి నన్ను వెళ్ళనివ్వట్లేదు, అమ్మ నన్ను చూడాలంటే ఆమెని రానియట్లేదు. వచ్చిన వాళ్ళందరూ, ఊర్లో ఉన్న వాళ్ళందరూ, ఫస్ట్ అబ్బాయి చనిపోతాడా అమ్మ చనిపోతుందా తెలియనటువంటి పరిస్థితి. ఊర్లో 2 రూముల్లో 2 డెడ్ బాడీస్గా చివరి స్టేజ్లో ఉన్నటువంటి మేము. మమ్మల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మాటలు రావడం లేదు, కన్నీళ్ళు తప్ప ఎవరికి మాటలు రావట్లేదు. ఇంకా చాలామంది నా వీడియో చూసిన వారు దేవునికే ప్రార్థన చేసి, ఆ బాబుని ఎందుకు చేసాయా, నిన్నే నమ్ముకున్నాడు కదా, తీసుకెళ్ళిపోవచ్చు కదా, చూడలేకపోతున్నా భయంకరమైన పెయిన్ నుంచి అని. అలా ఎంతోమంది ప్రార్థన చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో డినామినేషన్ భేదం లేకుండా ఎంతోమంది, ఎన్నో సంఘాల వారు ప్రార్థన చేశారండి. చివరకు 2020లో దేవుడు నన్ను స్వస్థపరిచారు. హల్లెలూయా. 2020 మార్చి నెల, అంటే కోవిడ్కి ముందుగా నేను స్వస్థత పొంది ఆరోగ్యవంతుని అయిపోయాను. 6 పాయింట్ రక్తంతో ఉన్నటువంటి నేను 14 పాయింట్ల రక్తంతో వచ్చేసాను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపడతా. హల్లెలూయా. 30 సంవత్సరాల వయసులో బ్లడ్ ఎక్కించడమే కానీ పెరగడం లేదు. అసలు మా ఇంట్లో నాకు ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంటే, మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కదా, వాళ్ళని మంచిగా చూసుకుంటాం. అంతలా మా ఇంట్లో నేను గెస్ట్ మాట అంతలా చూసేవారు. నాకు బాధ అనిపించేది. నేనేంటంటే స్పెషల్ కోరుకోను, నువ్వేం తింటావు అదే పెట్టమని కోరుతానమాట. అటువంటిది నాకు ఇలా ఇస్తే వాళ్ళు అలా చూస్తే నాకు బాధ అనిపించేది. ఇప్పటికీ నేను న్యాయం చేయట్లేదు. నేను అందుకు కోప్పడిపోయి, నాకు ఏమొద్దు, ఇదంతా వద్దు, మీరు ఏం తింటారో అదే పెట్టండి, నాకు మెడిసిన్ వద్దు, ఏమొద్దు, చచ్చిపోతే పాడండి. మా అమ్మ నా మీద కోప్పడాలి, నన్ను వదిలేసుకోవాలని కూడా ఇంట్లో చాలా కోపపడిపోయి సామాన్లు పగలగొట్టి ఆ కోపంతో వెళ్ళిపోయి చచ్చిపోదామని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఎంత కోపడినా సరే అమ్మ కోపడతలేదు, నా మీద ప్రేమ చూపెడుతూ ఉంది. ఈ ప్రేమను ఎలా వదిలేసుకుంటాను? నాకు చెప్తున్నాను, నా జీవితంలో ఇంతవరకు నాకు కలిగినటువంటి మనుషులలో ఎవరు చూపించని ప్రేమ, ఎవరి దగ్గర దొరికినటువంటి ప్రేమ, నా కన్న తల్లి దగ్గర ప్రేమను ఆస్వాదిస్తూ పెరిగానమాట. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అంటే, ఈ భయంకరమైన వ్యాధితో అమ్మ ఒడిలో పడుకుంటే నాకు కొంచెం నెమ్మది కలుగుతుంది, అమ్మ ఒడిలో పడుకుంటే బాగా ఏడవాలి అని చాలా అనిపించేది. కానీ అలా పడుకుంటే అమ్మ గుండె పగిలి చనిపోతుంది. నా బాధ అంతా చెప్తే, ఇంత బాధతో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నల్లిపోతుందని అమ్మ ఒడికి దూరం అయిపోయాను. చివరికి ఆరోగ్యవంతుడిని అయ్యాను. ఇలా దేవుడు చేశాడు. అమ్మ నన్ను చూసుకుని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి, పెళ్లి చేసుకో బాబు, ఈరోజు కొరకు ఇన్ని సంవత్సరాలు నేను బ్రతుకుతున్నాను. 8 సంవత్సరాలు అమ్మ రక్షణ పొందడం కొరకు కన్నీరు కాచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. 8 సంవత్సరాల తర్వాత అమ్మ బాప్టిజం పొంది యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించింది. హల్లెలూయా. ఆ విధముగా మరి నేను పరిపూర్ణ ఆరోగ్యవంతుడిని అయిన తర్వాత మా అమ్మ నన్ను చూసుకుని నన్ను ఎత్తిమీద చేసి ఆశీర్వదించి, ఇదే ఆగస్టు 5వ తారీఖున అమ్మ కనుమూసింది నా చేతుల్లోనే. 30 ఏండ్లు నా కొరకు ఎదురు చూసినటువంటి అమ్మకు నేను ఏమీ చేయలేదు. చివరికి నా చేతుల్లో చివరి శ్వాస వదిలేస్తే అది నేను శాపం అనుకోవాలా, అదృశ్యం అనుకోవాలా, ఏమనుకున్నటువంటి పిచ్చి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి నిస్సాయుడైపోయి, అమ్మ లేకుండా నేను బ్రతకలేను, నన్ను తీసుకెళ్ళిపోయి 25 డేస్ అలానే ఉన్నాను రూమ్లో ఏడుస్తాను. సండే ఆరాధన జరుగుతుంది, ఆపలే, పరిచర్య చేస్తున్నాను, జరుగుతుంది, ఎవరితో మాట్లాడలే, అలాగే మోగవాడిని అయిపోయాను. నా ప్రపంచం మా అమ్మ మాట. అంటే ఎవరికైనా ఒక ఇష్టమైన అభిమాని, హీరో హీరోయిన్ అంటే ఎవరంటే మా అమ్మ. నాకు అట్లా ఒక స్పెషల్ గెస్ట్ మాట నాకు మా అమ్మ. ఆమె తర్వాత నాకు ఎవరైనా మాట. అంటే దేవుడిని మినహాయిస్తే ఆ తర్వాత అమ్మ నాకు మాట, అంతలాగా. కానీ ఆ బాండింగ్, ఆ కమ్యూనికేషన్ లేదు అమ్మకే నాకు. నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మ ఒడికి దూరం అయిపోయినటువంటి జీవితం, ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదండి. సో ఆ విధంగా మరి అమ్మ కోసం చాలా వేదన స్థితిలో నేను ఉన్నప్పుడు లాస్ట్లో ఉన్నాను, ముగించేస్తున్నాను. సాతాను చాలా భయంకరంగా నన్ను శోధిస్తున్నాడు. స్వరం వినపడుతుంది. 31వ తారీఖు రాత్రి, ఆగస్టు నెల 2020లో
ఇన్ని సంవత్సరాలు నీ కోసం కనిపెట్టింది, నీ బాగు కొరకు కష్టపడింది, ప్రయాసపడింది, నువ్వు బాగున్నావు. ఆమె చూసి ఆనందించే లోపల నీ దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన న్యాయవంతుడే నువ్వు ఎలా ప్రకటిస్తావు? నువ్వు మాట్లాడితే ఎవరు వింటారు చెప్పు? బ్రతకలేవి సమాజంలో, చచ్చిపో భయంకరమైన డిప్రెషన్ బాగా కుట్టేసుకుంటుంది. మైగ్రేన్ అంటారు కదా, ఓవర్గా వస్తుంది. నాకు తట్టుకొని లైట్ కనబడడానికి వీల్లేదు, చీకటిలోనే కళ్ళు తిరిగేస్తున్నాయి, తల తిరిగేస్తుందన్నమాట. ఇంకా మొదలుపెట్టాను ప్రార్థన, మోకాళ్ళు వేసి, నన్ను తీసుకెళ్ళిపో, నాకొద్దు, అమ్మ లేకుండా బ్రతకలేనని. దాదాపుగా నైట్ 1 గంట దాటి ఆ సమయంలో ప్రభు నాతో మాట్లాడే ఎన్నో మార్లు ప్రభు స్వరాన్ని విని పెరిగాను నేను. అందుకే ఈ బ్లడ్ లాస్ అయ్యి ఉండి ఇంత బలహీనంగా ఉన్నా, మొండిగా నేను పని చేయడానికి ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుని స్వరము, ఆయన ప్రేమే ఆధారం అన్నమాట. హల్లెలూయా. చెప్పాను కదా, ఒక ట్రూ క్రిస్టియన్, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవర్రా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎక్కడ ఉంటాడంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు నా అనువనువన ఉన్నాడని ఈ లోకానికి చూపించే ఒక క్రైస్తవుడిగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలోనికి వేసినప్పటికీ మేము ఆరాధిస్తున్న దేవుని కొరకు అగ్నికి ఆహుతైన అయిపోతాం, కానీ మేము నిదానికి మొక్కము అన్నటువంటి ఒక ఒరిజినల్ ఫెయిత్ కలిగి జీవించాలి ఈ లోకంలో. కొద్ది దినాలైనదని నాకు అనవసరం, కానీ అటువంటి విశ్వాసంతోనే క్రైస్తవ సమాజాన్ని ప్రభావితము చేయాలి. నామకార్థ క్రైస్తవుడిగా బ్రతకడానికి వీల్లేదు, లేదో టెంపరీగా సండే క్రైస్తవుడిగా బ్రతకడానికి వీల్లేదు. నువ్వు మండే క్రైస్తవుడిగా ఉండాలి. అంటే నిత్యము మండుచున్నటువంటి ఒక అగ్ని గోళగా నువ్వు ఉండాలని నా మెసేజెస్ కానీ, నా వర్డ్స్ కానీ ఫస్ట్ నుంచి అవే ఇన్స్పిరేషన్గా పెరుగుతూ ఉన్నాను. అనేక వ్యతిరేకతలు, నీకే ఆరోగ్యం దికాని లేదు, నువ్వేం చేస్తావురా? వెలివేతలు, అవమానాలు, నిందలు, గాయాలు, ఈ హాస్పిటల్ మెడిసిన్స్, సూదులు, ఈ రోగము కంటే కూడా అనేక మంది చేత భయంకరమైనటువంటి గాయాలు పొంది చాలా సఫర్ అయ్యాను. చివరికి ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడి, పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నావు, నువ్వు బ్రతకడం కొరకు ఎంతోమంది కన్నీరు కాచారు, నీ తల్లిని ఎలా చూస్తానని చెప్పా చూడు అని ప్రభు నాకు అమ్మను చూపించాడు. ఆమె పరదేశంలో చాలా ఆనందముతో, ఒక వెలుగు, ప్రత్యేకమైన బ్రైట్నెస్తో సంతోషం కనబడింది. అది భూమి మీద దొరకదు మాట. దేవుడు చూపించాడు నాకు షాట్లో. ఇవ్వగలవు నువ్వు, ఇక్కడ ఉంది కాబట్టి. ఎంతోమంది కన్నీళ్లు తొడవడానికి నువ్వు కావాలి, అలా ఉండడానికి వీల్లేదు, లే నా సేవ చే అని దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడితే మోకాల మీదే ఉన్నాను. నీ ఉన్నావనేగా నేను జీవిస్తున్నాను, నీ ఉన్నావనేగా నేను పయనిస్తున్నాను, నీవే లేకపోతే నా బ్రతికే వ్యర్థమయ్యా, నీవే లేకపోతే నా బ్రతికే శూన్యమైనటువంటి పాటతో దేవుడు మొదలుపెట్టాడు నా జీవితాన్ని. ఇప్పటికి 80 పాటలు రాశాను. ఎప్పుడు చర్చిలో పాటలు పాడలేదు నేను సింగర్ని కాదు, బాత్రూమ్ సింగర్ని మాత్రమే నేను. ఇక్కడ చక్కటి సంగీత వినబడింది, ఆరాధన చేశారు, వాళ్ళందరికీ కూడా వందనాలు. నేను అలాగే బాత్రూంలో మాత్రం ఎంజాయ్ చేస్తాను, ఆయన పాడుకుంటూ ప్రయాణాల్లో మాట. అలా 80 పాటలు దేవుడు రాపించాడు. సో ఆరోగ్యవంతుడిని అయ్యాను. మా సంఘము అందరూ కూడా బాగుండాలి. ఇప్పుడు పాస్టర్ గారు అమ్మ డిప్రెషన్లో ఉంటాడు కాబట్టి ఏదో విధంగా సేవకుడికి మ్యారేజ్ చేసేస్తే పరిచర్యలో బిజీ అయిపోతాడు, ఇంకా అమ్మ బాధల నుంచి బయటకు వచ్చేస్తాడని మా అన్నయ్య, మా చెల్లి, సంఘము నన్ను కొడుకులా చూసుకునేవారండి. ఈరోజు సంఘాలలో కమ్యూనికేషన్ ఉండట్లేదండి. అది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అండి ఈరోజు. తెలుసా, దేవుని సేవకుడికి సంఘానికి కమ్యూనికేషన్ ఉండట్లే. సేవకుడు అంటే సంఘానికి ఇష్టం ఉండలేదు, సంఘం అంటే సేవకుడికి ఇష్టం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజం చెప్తున్నా. ఎందుకంటే దుష్టుడు ఏదో రకమైన దాడి చేస్తాడు, ఆ కమ్యూనికేషన్ దెబ్బతీయడానికి ఎవరిని ఒక వేరు చేసి మన బలహీనపరచడానికి దాడి చేస్తున్నాడు. ఎప్పుడైతే సంఘానికి మనం వెళ్తామో చివరి శ్వాస వదిలేసే వరకు కూడా ఆ బాండింగ్ కలిగి ఉండాలండి, మనం ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇది కాకపోతే అది కాకపోతే ఇది కాదండి అసలు అని ఆ విధమైన భావజాలాన్ని క్రైస్తవులు నింపుకోవాలి. నిజమైనటువంటి క్రైస్తవుడు వీధుల్లో వెళ్తున్నటువంటి రోజున నేను కరపత్రికలతో వీధుల్లో కనబడవలసిన అవసరం ఉండదు. అవునంటారా కాదంటారా? అది కనబడక వీళ్ళు క్రైస్తవులేనా, వీళ్ళు ఇదేనా, వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు కదా అనే మాటలు ఎందుకు వినబడుతున్నాయి అంటే, క్రీస్తు పేరు చెప్పుకున్నటువంటి క్రైస్తవులే కానీ అపోస్తుల కార్యముల గ్రంథం 11:26 వచ్చిన ప్రకారం అంత్యొకలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనేటువంటి మాటకి ఎక్కడో దూరాన్ని ఉండిపోయారు మాట. ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాను. దేవుడు మొత్తం మీద అందరి ప్రార్థనలు, అందరి ప్రేయర్స్ అన్నీ ఆలకించి నా 2021లో మరి వివాహం అయ్యింది, బాబు పుట్టాడు. ఇప్పుడు లాస్ట్ మంత్ పాప కూడా దేవుడిచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు నాకు 4 సంఘాలు ఇచ్చాడు. అవసరాన్ని బట్టి నేను షార్ట్ చేశాను. కాబట్టి ఈ 30 ఏళ్ళు కూడా ఈ భయంకరమైనటువంటి వ్యాధితో ఎంతో భయంకరమైనటువంటి నరకము వర్ణించలేనిది మాట. కానీ బ్రతకాలనేటువంటి కోరిక, వాంఛ దేవుడు దొరికిన తర్వాత
ఆయన ప్రతిక్షణము అనువనున నన్ను బలపరుస్తూ కాపాడుతూ సమాజానికి, క్రైస్తవానికి ఏదో ఒకటి చేయాలని ఒక మంట హృదయంలో పెడితే పడుకునేవాడిని కదా రాత్రి మగళ్ళు. అలాగే కంటిన్యూగా బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, స్వార్థలు ప్రకటిస్తూ అలాగే వెళ్ళేవాడిని. దేవుడి రోజు అందరి ప్రార్థనలు ఆలకించి ఎంతోమంది కన్నీరు కాచారు నేను బ్రతకడానికి కారణం. కాబట్టి ఈరోజు నన్ను పెట్టి ఎంతోమంది కన్నీళ్లు తురవబడాలి, ఎన్నో జీవితాలు కట్టబడాలి, నరకానికి వెళ్ళిపోతున్నటువంటి దేశ ప్రజలను కాపాడాలని మళ్ళా నా జీవితాన్ని ఆరంభించాను. దేవుడు మరి 4 సంఘాలు ఇచ్చాడు మాకు. 4 సంఘాల్లో పరిచర్య జరుగుతుంది, సువార్త జరుగుతుంది. కాబట్టి ఈ విధముగా అన్య కుటుంబంలో ఉన్నటువంటి నేను, క్రీస్తు ఎవరో తెలియనటువంటి నేను, విగ్రహారాధకుడిగా ఉన్నటువంటి నన్ను మరి క్రీస్తు ఆరాధకుడిగా, యేసే రక్షకుడని తిరుగులేని లేఖన ఆధారాలతో నిరూపణతో కనబడుతున్నటువంటి ప్రతి వ్యక్తికి ఒప్పించి నిరూపించి మరి సత్యదేవుడిని అంగీకరించేటువంటి ఆ కృపచేత దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి ఇంకను మేము చేస్తున్నటువంటి పరిచర్య కొరకు, మా ప్రయాణాల కొరకు, విస్తారమైన ప్రయాణాలు 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా మరి ఇతర రాష్ట్రాల్లోనూ కూడా దేవుడు మరి కృప చూపించి మమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు కనుక మరి ఊపిరి ఉన్నంత వరకు ఆయనలో ఉండాలి, ఊపిరి ఆగిన తర్వాత ఆయన దగ్గర నిలబడాలనేటువంటి ఆలోచనతో, ఆశయంతో ముందుకు వెళ్తున్నాను. కాబట్టి ఇంకను నా కుటుంబం కొరకు, దేవుడు నాకు అనుగ్రహించిన సంఘము కొరకు, మా పరిచర్యల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా వెనువేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను.